రాజకీయాల్లో ఇసుక హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇసుకను ఫ్రీగా అందిస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఇసుకను ఫ్రీగా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. టీడీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని పెద్ద పండగలా నిర్వహించారు. అయితే తర్వాత కానీ అసలు విషయం బోధపడలేదు. ఇసుక ఫ్రీనే కానీ ఆ ఇసుక లబ్ధిదారుడు ఇంటికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. దీనిపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇసుక తమ ప్రభుత్వంలోనే చౌకగా దొరికిందని, ఇప్పుడు ఒక టన్నుకి 13,000 రూపాయలు వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక ఫ్రీ విధానంపై కూటమి నేతలు ఎంత కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇసుక ఉచితంగా దొరకడం లేదనేది అక్షర సత్యం. దీనిపై ఎమ్మెల్యేలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఈ విషయాన్ని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు గోర్లంట బుచ్చయ్య, గురజాల జగన్మోహన్ రావు ఇసుక ఉచిత సరఫరా గురించి సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తోంది. ఉచితంగా ఇసుక సరఫరా చేయడం లేదు. గతంలో జగన్ సర్కారు హయాంలో టన్ను ఇసుకకు ఎంత ఖర్చు అయ్యేదో ఇప్పుడు కూడా అంతే అవుతుందనే విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లారు. ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇంటికి చేరేసరికి పాత ధరే అవుతోంది. దీంతో ప్రజలు అసంతృప్తిగా, ఆగ్రహంగా ఉన్నారనే విషయాన్ని ఎమ్మెల్యేలు చంద్రబాబుకి తెలియజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, ప్రస్తుతం ఇసుక రీచ్లు పూర్తి స్థాయిలో తెరవకపోవడం వల్లే ఇసుక సరఫరాకు కొంత మొత్తంలో ఖర్చు అవుతుందని, స్టాక్ యార్డ్లలో ఉన్న ఇసుక సరఫరా చేస్తుండటంతో ఖర్చు కనిపిస్తుందని ఎమ్మెల్యేలకు చంద్రబాబు తెలిపారు. ఇసుక రీచ్ల విషయంలో ఎవరు కలగజేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు.